టెక్సాస్లోని పాలరాతి గోపురాలు, పిట్స్బర్గ్లో వెలసిన అమెరికా తిరుమల, మెంఫిస్లో కొలువుదీరుతున్న 111 అడుగుల అన్నమయ్య. అమెరికాలో హిందూ ధర్మం ఎంత వేగంగా విస్తరిస్తోందో చెప్పడానికి ఈ ఆలయాలే నిదర్శనం. అమెరికా వెళ్లే ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువాడు గర్వంగా చూడాల్సిన ఆ 10 అద్భుత దేవాలయాల విశేషాలు మీకోసం. 1 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సహకారంతో నిర్మించారు. అందుకే దీనిని అమెరికా తిరుపతి అని పిలుస్తారు. 2 అక్షరధామ్, రాబిన్స్విల్లే, న్యూజెర్సీ. ఇది ప్రాచీన హిందూ శిల్పకళను ప్రతిబింబిస్తూ 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయితో నిర్మించిన అద్భుతం. 3 ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్, ఐసీసీటీ, మెంఫిస్, టెనసీ. ప్రస్తుతం ఇక్కడే 111 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 4 మాలిబు హిందూ దేవాలయం, కాలిఫోర్నియా. ఇది పూర్తిగా దక్షిణ భారత ద్రవిడ శిల్పకళా రీతిలో ఉంటుంది. హాలీవుడ్కు సమీపంలో ఉండటంతో అనేక సినిమాల్లో ఈ ఆలయాన్ని చూడవచ్చు. 5 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అరోరా, ఇల్లినాయిస్. అమెరికాలోని దేవాలయ నిర్మాణాలకు ఇది ఒక రోల్ మోడల్ గా నిలిచింది. 6 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కేరీ, నార్త్ కరోలినా. అష్టముఖ గండభేరుడ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. 7 శ్రీ శివ విష్ణు దేవాలయం, లాన్హామ్, మేరీల్యాండ్. శైవ మరియు వైష్ణవ సంప్రదాయాలను సమానంగా గౌరవిస్తూ 2 ప్రధాన గర్భాలయాలు ఇక్కడ ఉంటాయి. 8 శ్రీ మీనాక్షి దేవాలయం, పేర్లాండ్, టెక్సాస్. ఇది అమెరికాలోని 3వ అత్యంత పురాతన హిందూ దేవాలయం. తెల్లని పాలరాతి గోపురాలు దీని ప్రత్యేకత. 9 హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో, లెమాంట్, ఇల్లినాయిస్. ఇక్కడ శ్రీరాముడు ప్రధాన దైవం. మంచు కురిసే సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. 10 శ్రీ మహాలక్ష్మి దేవాలయం, హోకిసిన్, డెలావేర్. ఇక్కడ మహాలక్ష్మీదేవి ప్రధాన దేవత. డెలావేర్ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద హిందూ ఆలయం ఇది.